కీర్తనల గ్రంథము 6-7 అధ్యాయాలను దావీదు తన బాధాకరమైన పరిస్థితుల మధ్యలో రాశాడు. తనకు కలిగిన సమస్యలు, వేదన కలిగించిన రోజులలో దావీదు వాటి నుండి తప్పించుకోవడానికి ఏ ఒక్క మనిషిని కూడా సహాయాన్ని కోరుకోకపోవడాన్ని మనం గ్రహించాలి. దావీదు ఎటువంటి వ్యతిరేక పరిస్థితులలో కూడా మనుషులను చూడలేదు. అతడు ఎప్పుడూ దేవుడినే జ్ఞాపకం చేసుకున్నాడు. దేవుణ్ణి ఆశ్రయించాడు, ఆయనకు ప్రార్థించాడు. 6వ అధ్యాయము 8వ వచనం. యెహోవా నా రోదన ధ్వని వినియున్నాడు. పాపం చేయువారలారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థనను అంగీకరించును. మనుషులకు కలిగే అనేక సమస్యలు దుష్టులైన పాపం చేసే మనుషుల నుండి ఎదురవుతాయి. అటువంటి వారి ద్వారా సజ్జనులైన మనుషులు అనేక బాధలు ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకే దావీదు అటువంటి వారి నుండి తనను తాను ప్రత్యేకపరుచుకుంటున్నాడు. తనను అటువంటి కీడు చేసే మనుషుల నుండి తప్పించగలిగిన దేవుణ్ణి అతడు వేడుకుంటూ ఉన్నాడు. 7వ అధ్యాయము 8వ వచనము. యెహోవా జనములకు తీర్పు తీర్చువాడు. యెహోవా నా నీతిని బట్టియు నా యథార్థతను బట్టియు నా విషయంలో నాకు న్యాయము తీర్చుము. హృదయములను అంతరింద్రియములను పరిశీలించు నీతిగల దేవా, దుష్టుల చెడుతనము మాన్పుము, నీతిగల వారిని స్థిరపరచుము. తమ జీవిత కాలమంతా చెడుతనాన్ని జరిగిస్తూ ఇతరులకు హాని కలిగిస్తూ నిర్భయంగా జీవించే దుష్టుల యొక్క అంతము ఎలా ఉంటుంది అనేది 14వ వచనం నుండి 16 వచనాల వరకు రాయబడి ఉంది. 15వ వచనము. వాడు గుంట త్రవ్వి దానిని లోతు చేసి ఉన్నాడు. తాను త్రవ్విన గుంటలో తానే పడిపోయెను. వాడు తలంచిన చేటు వాని నెత్తిమీదికే వచ్చును. వాడు యోచించిన బలాత్కారము వాని నడినెత్తి మీదనే పడును. అందుకనే ఈ భూమిపై మనం జీవించే ఈ కొద్ది కాలం మనం దేవుని ప్రేమ కలిగిన హృదయాన్ని అనుసరిస్తూ ప్రతి పరిస్థితిలో మనల్ని మనం దేవుని చేతులకు అప్పగించుకుంటూ మన గురి గమ్యాన్ని ప్రభువుపై నిలిపినప్పుడు తప్పకుండా క్రీస్తు యేసు మనల్ని రక్షించి విమోచించి నిత్యత్వంలో మనల్ని చేర్చుకుంటాడు. 17వ వచనం. యెహోవా న్యాయము విధించువాడని నేను ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. సర్వోన్నతుడైన యెహోవా నామమును కీర్తించెదను. ప్రార్థన. దేవా, మరణించిన వారు నిన్ను స్తుతించలేరు. నిన్ను మేము స్తుతిస్తున్నాము. మా కొరకు నీవు నీ ప్రాణమిచ్చి ఎన్నటెన్నటికీ మమ్మల్ని రక్షించావు. మా అనుదిన జీవితాలలో నీ కృపను చూపిస్తున్నావు. ఇదే నీ ప్రేమను, నీ కృపను సమస్త భూప్రజల ఎడల కనుపరిచి అనేకులను నీ నామమును బట్టి రక్షించుమని మా ప్రభువు, మా రక్షకుడైన క్రీస్తు యేసు నామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.